కొద్దిగా ఏంటంటే సార్ మన గవర్నమెంట్ ప్రొసీజర్ ప్రకారం అందులో రిలీజ్ అయ్యే చర్యలు ఉంటే దాన్ని వాళ్ళు అసెస్మెంట్ చేస్తారు. అసెస్మెంట్ చేసి మళ్ళీ డిస్మాంటిల్ చేయడానికి ఎంత అంటే చూసి ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నాం, ఎప్పుడు కూలగొట్టి డేట్ నాకు ఇచ్చే సార్ నెక్స్ట్ వీక్లో ప్రెసిడెంట్ ఎన్ని వాడిస్తారు ఎట్లున్నారో అబ్జర్వేషన్ సంతో ఎన్నుకుంటేనే పిలుస్తున్నారు సార్ మేము నవంబర్ 1 డెడ్ లైన్ ఫస్ట్ వీక్లో సార్ ఏది కూలగొట్టుడు మా పర్మిషన్ వచ్చింది సార్ ఆల్రెడీ పార్టీ టీబీ నవంబర్ 1వ తారీఖు నాకు చెప్పండి. ఇక నవంబర్ 1వ తారీఖు కూలగొట్టుడు స్టార్ట్ చేస్తాం. జస్ట్ కలెక్టర్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ వచ్చింది ఉంది. జస్ట్ ఇన్ఫర్మేషన్ మేడం ఈ కూలగొట్టుడు అధికారులు స్టార్ట్ చేస్తామన్నది ఇన్ఫర్మేషన్ ఒక పాయింట్ కలెక్టర్ కొద్దిగా ఎస్టిమేట్ చేసిన తర్వాత సార్ ఇట్లా ఎట్లా ఉండాలని చేస్తే వాళ్ళే కాలేజ్ వాళ్ళతో డైరెక్ట్ వాళ్ళు యాక్షన్ పెడతారు. ప్రొసీజర్ తెలుసు వాళ్ళు అదే ప్రొసీజర్ తెలుసు. నా చంద్రకి ఉంది కదా కమిటీ ఉంటుంది. నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళు వస్తారు. వచ్చిన తర్వాత మనం ఇంతకుముందు 2-3 years బ్యాక్ చేసిన మేము కాకపోతే ఎస్టిమేట్ దాన్ని ఏందనే చేస్తాం. ఎప్పటి వరకు మరి అంటే మీరు ఎప్పుడు ఇస్తారు మళ్ళీ సార్ ఈ మంత్లీ ఇస్తాం. మరి మీరు నవంబర్ 1కి కూలగొట్టు స్టార్ట్ చేస్తున్నారు కదా ఎట్లా వాళ్ళే చేసుకోవచ్చు. అంటే డిస్మెంటల్ ప్రొసీజర్ అంతా మీరు మాకు మీరు మాకు డైరెక్షన్స్ ఇవ్వాలి. వాళ్ళ పేపర్లో వాళ్ళే వీళ్ళు మేము అసిస్టెంట్స్ అంటే వాళ్ళ గైడ్ మీరు ఉంటారు కానీ గైడ్ చేస్తారు కానీ యాక్షన్ పిలువమని మీరు ఏమైనా డైరెక్షన్స్ ఇస్తారా డైరెక్ట్ వాళ్ళే పిలుస్తారా ఎట్లా? మీరు ఎస్టిమేషన్ ఇస్తారు మళ్ళీ అది కూడా పాయింట్ చూసి కాదు అంటే అంటే ఎట్లుంటే అంటే మళ్ళీ మీకు ఏదో ఆడిట్ల ప్రాబ్లం వస్తుంది మాకెందుకు కట్టాక మీకు ఉంటుంది కదా. సరే ఎట్లయినా కానీ మీరు ప్రాసెస్ చేయండి. మీరు అంటే ఎన్నో ఈరోజు డేట్ ఎంత 23 కదా. మీరు ఆయన వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు వాళ్ళ పేపర్కి ఎప్పుడు ఇస్తారు ఆ 2 డేట్లు క్లారిటీ ఇచ్చేసారు.